పరిచయం నీవు నాలో ఇలా పదిలం ప్రియతమా ఓ ప్రియతమా. ప్రపంచమంతా నన్ను వెలివేసింది, నేను తప్పు చేశానంది. నన్ను అర్థం చేసుకోవడానికి కానీ నా బాధ వినడానికి కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. అలాంటి సమయంలో నువ్వు వచ్చావు హరి. నన్నుగా అర్థం చేసుకున్నావు. నేనే తప్పు చేయనని నాకంటే ఎక్కువగా నువ్వే నన్ను నమ్మావు. నా వైపు ఎవరు వేలెత్తి చూపించినా నువ్వు ఒప్పుకోలేదు. నేను జీవితంలో మళ్ళీ ఇలా కోలుకొని ఇంత స్ట్రాంగ్గా ఉంటానని నేనే అనుకోలేదు. కానీ నువ్వు అనుకున్నావు. కాదు, నేనే నిలబడేలా నువ్వు చేశావు. నీది నిజమైన ప్రేమ, అంతకు మించి స్వచ్ఛమైన ప్రేమ హరి. నా కడుపున ఒక బిడ్డ పుట్టింది అని తెలిసినా నీ ప్రేమని చంపుకోలేదు. నాతో 7 అడుగులు వేయడానికి అత్తయ్య నొప్పించావు. నా కోసం నువ్వు ఎంత చేశావు హరి. ఇప్పుడు కూడా నా వల్లే నువ్వు ఇలాంటి పరిస్థితుల్లోకి వచ్చావు. త్వరగా కోలుకో హరి. నువ్వు నాకు కావాలి, నీ మాటలు కావాలి, నువ్విచ్చే ధైర్యం కావాలి, నీ ప్రేమ కావాలి. నువ్వు నా పక్కనుంటే నేను ఏదైనా సాధించగలను హరి. నీ వల్లే, నువ్వు ఉండడం వల్లే నా పాపకి మొదటి పుట్టినరోజు చేయగలిగాను. నీ వల్లే పాపకి చెవులు కుట్టించగలిగాను. అలాగే పాపకు సంబంధించిన ప్రతి విషయం నీ వల్లే నేను చేయగలిగాను. నువ్వు లేకపోతే నేను లేను హరి. త్వరగా కోలుకో హరి. ఇప్పుడు కూడా నా వల్లే హరికి ఇలా అయింది, నా వల్లే ఇలా అయింది అత్తయ్య. త్వరగా కోలుకో హరి, త్వరగా కోలుకో. యశోదా, నువ్వింటికెళ్ళమ్మా. హరి దగ్గర నేనుంటాను. లేదత్తయ్య, మీరే ఇంటికి వెళ్ళండి. మావయ్య గారు, మీరు ఉదయాన్నే రండి. నేను మాత్రం ఇక్కడే ఉంటాను. హరిని వదిలిపెట్టి నేను ఇప్పుడు ఇంటికి రాలేను. మీ ఇద్దరి ప్రేమను చూసి ఆ దేవుడికే అసూయ పుట్టినట్టుంది. అమ్మా, ఏంటమ్మా అసలు మన ఇంట్లో ఏం జరుగుతోంది? మనం ఇంట్లో లేనట్టుగా బయట నుంచి తాళం వేసి మమ్మల్ని ఎందుకు లోపలుంచుతున్నావు? నువ్వు కూడా హాస్పిటల్కి వెళ్లకుండా మాతో పాటు ఇంట్లో ఎందుకుంటున్నావు? ఇలా మనింట్లో మనల్ని మనమే బంధించుకొని
జైల్లో ఖైదీల్లాగా బతుకుతున్నాం. దేనికమ్మా? మనమేదో తప్పు చేసిన వాళ్ళలాగా ఇలా ఉండటం ఏంటమ్మా? చూడు నీరజ, పాండవులు కూడా అరణ్యవాసం అజ్ఞాతవాసం చేశారు. అంత మాత్రాన పాండవులు తప్పు చేసినట్టా? కాదు కదా. అలాగే మనం కూడా ఇప్పుడు అజ్ఞాతవాసం చేస్తున్నాం. కొన్ని రోజులు చెడుకి దూరంగా ఉండాలని, తప్పుడు పనులు చేసేవాళ్ల నుంచి నా మనవరాల్ని కాపాడుకోవాలని ఇలా బయట తాళం వేయించి నాటకం ఆడాల్సొస్తోంది. అది కాదమ్మా, నాకు అర్థం కాని విషయం ఏంటంటే యశోదకి మనం ఎందుకింతలా భయపడాలి? ఇది భయం కాదు నీరజ, జాగ్రత్త. యశోద లాంటి నీచులకు రాక్షసులకు వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే మనకి అంత మనశ్శాంతి ఉంటుంది. అందుకే ఇలా చేస్తున్నాను. ఆ యశోద మామూలు ఆడది కాదు. దానికి జాలి, దయ, కరుణ లాంటివి ఏవి ఉండవు. దానికి డబ్బు మాత్రమే ప్రధానం. అమ్మా, మరి ఆ యశోదకి ఎంత కొంత డబ్బిచ్చి వదిలించుకోవచ్చు కదా? ఆ ప్రయత్నం కూడా చేశానమ్మా. కానీ నేను ఆఫర్ చేసిన డబ్బులు దానికి సరిపోలేదు. అంతేకాదు, అది నా మీద ఎందుకో పర్సనల్గా పగ పెట్టుకుంది. అందుకే ఇలా చేస్తోంది. ఏమన్నమ్మా, నువ్వు ఏం చేసినా నాకు మాత్రం మనమిలా ఖైదీల్లాగా ఇంట్లో బతకటం నాకస్సలు నచ్చట్లేదు. అవునత్తయ్య, నీరజ చెప్పిన దాంట్లో అసలు తప్పులేదు. మనం ఇలా హౌస్ అరెస్ట్లో ఉండడం ఏంటి? అసలు యశోదకి మీకు మధ్య ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. మీరు చెప్పేదానికి యశోద చేస్తున్న పనులకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అసలు ఏం జరిగిందో, ఏం జరుగుతుందో నాకు సరిగ్గా చెప్పండి అత్తయ్య. లీగల్గా యశోదను అడ్డుకోవడానికి నేను ట్రై చేస్తాను. పోయినసారి పార్టీలో జరిగిన గొడవ గురించి నేను ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేశాను అత్తయ్య. అసలు యశోద ఎవరు, తనకు ఎవరు హెల్ప్ చేస్తున్నారు, తన మోటివ్ ఏంటి, ఇలా ప్రతిదీ నేను కనుక్కుంటాను అత్తయ్య. మీకు హెల్ప్ అవుతుంది. నీరజ, పాపని తీసుకొని పద, పడుకుందాం. ఇప్పటికే బాగా ఆలస్యమైంది. నా అల్లుడు జడ్జి అయితే నాకు ఉపయోగపడతాడు అనుకుని త్వరగా జడ్జిని చేశాను. కానీ నాకు తెలియకుండా ఇలా నా విషయాల్లోకి లోతుగా వెళ్తూ ఆ యశోద గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే నా సంగతి మొత్తం బయటకొస్తుంది. లేదు, ఇలా జరగకూడదు. ఎలాగో అలా సంజయ్ని ఆపాలి. ఏంటి దాక్షాయి నువ్వనేది? నువ్వు చెప్పేది నిజమా? అవునండి, ఆ రాక్షసి ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. లేదంటే ఈరోజు దాని చావు నా చేతుల్లో మూడుండేది. కూతురు అల్లుడితో సహా ఎక్కడికో వెళ్ళిపోయింది. నా కొడుకుని ఎలాంటి పరిస్థితుల్లో ఉంచి యశోదకి కన్నబిడ్డను దూరం చేసి రాక్షస ఆనందం పొందుతుందండి. అందుకే దాన్ని నరకానికి పంపిద్దామని వెళ్ళాను. అది నాకంటే తెలివిగా ఆలోచించి అక్కడి నుంచి పారిపోయింది. అది ఎక్కడికి వెళ్ళినా సరే వదిలిపెట్టను. ఖచ్చితంగా దాని చావు నా చేతుల్లోనే. ఏం ఆలోచిస్తున్నారండి? నువ్వు జరిగిన దానికి పగ తీర్చుకోవటం గురించి ఆలోచిస్తున్నావు. నేను పసి ప్రాణం గురించి ఆలోచిస్తున్నాను.
ఏం మాట్లాడుతున్నారు? అవును దాక్షాయిని, ఏ రోజుకైనా పాపని తన దగ్గరికి తెచ్చుకోవాలనే నమ్మకంతో యశోద పాపని ఆ ఊర్మిళ చేతిలో పెట్టింది. కానీ ఇప్పుడు ఊర్మిళ కంటికి కనపడినంత దూరంగా వెళ్ళిపోయిందని తెలిస్తే యశోద తట్టుకోగలదని ఆలోచిస్తున్నాను. అవును, నేనస్సలు అలా ఆలోచించలేదు. ఆ రాక్షసి నా చేతుల్లో నుంచి చావు తప్పించుకుందన్న కోపంలో ఉన్నాను, కానీ యశోదకి శాశ్వతంగా పాప దూరం అవుతుందని గ్రహించలేకపోయాను. ఈ విషయం ఇప్పుడు యశోదకి ఎలా చెప్పాలో కూడా తెలియడం. యశోద, 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 అమ్మా యశోద, అమ్మ యశోద, అమ్మా యశోద. ఇంకా ఇంకా నా కూతుర్ని నేను జీవితంలో చూడలేనత్తయ్యా. అయ్యో యశోద, యశోద, నా ప్రాణాన్ని నేను మళ్ళీ నా గుండెలకు హత్తుకోలేనత్తయ్యా. నా పాపని చూడకుండా నేను కొన్ని రోజులు కూడా ఉండలేకపోతున్నాను. అలాంటిది ఎలా అత్తయ్యా? ఎలా నా జీవితాంతం తను చూడకుండా బతకగలను? ఎలా బ్రతకగలను అత్తయ్యా? అయ్యో అయ్యో. యశోద, ఏడోకమ్మా, ఏడోకు ప్లీజ్. దీనంతటికీ కారణం నేనే అత్తయ్య, నేనే. ఆ ఊర్మిళ ఎప్పుడో చెప్పింది, పాపం తీసుకుని కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను అని. కానీ నేను అప్పుడు ఆ విషయం సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు నేను గుండెలు పగిలేలా ఏడ్చి ఏం లాభం? నా పాప నాకు దూరం అయిపోయింది. అందుకే ఇలాంటి రోజు ఒకటి వస్తుందని, ఆ రోజు నువ్వు పాపనివ్వడానికి వెళతానన్నప్పుడు వద్దమ్మా అని నిన్ను బతిమలాడాం. అదో పెద్ద నరరూప రాక్షసి. ఎంత దూరమని వెళుతుంది, ఎక్కడికని వెళుతుంది? ఆ ఊర్మిళ ఆస్తులన్నీ ఇక్కడే ఉన్నాయి కదా. ఏదో ఒక రోజు మన కంటికి కనిపించకుండా పోదు, మన చేతికి చిక్కకుండా పోదు. అన్నిటికంటే ముందు వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. ఆ తర్వాత న్యాయస్థానానికి ఈడ్చి నీ బిడ్డ నీకు దక్కేలా చేసుకుందామమ్మా. అది జరగని పని మావయ్య గారు. ఇంతకు ముందు కోర్టుకు వెళ్ళినా ఆ కోర్టే తీర్పిచ్చినా నాకు న్యాయం జరగలేదు. ఈ కోర్టులు చట్టాలు ఇవేమీ ఆ ఊర్మిళని భయపెట్టలేవు. ఎందుకు భగవంతుడా నా బిడ్డని నాకెందుకు శాశ్వతంగా దూరం చేశావు? నేను ఇప్పటికే సగం చచ్చిపోయాను. నన్ను ఇంకా ఇలా చంపడం దేనికి? నువ్వు సృష్టించిన సృష్టిలో తల్లి ప్రేమే గొప్పది అన్నావు. ఇప్పుడు ఆ ప్రేమ నా బిడ్డ నాకు దూరం చేస్తుంది. నువ్వనేవాడివే ఉంటే ఎలాగైనా నా బిడ్డ నాకు దక్కేలా చూడు. అమ్మా, ఏం కాదు. ఇప్పుడు మనం ఏదో ఒకటి చేద్దాం, సరేనా? ముందు నువ్వు స్ట్రాంగ్గా ఉంటేనే కదా ఆ రాక్షసిని మనం ఎదుర్కోగలం. ఇదిగో, నువ్వు ఇలా అయిపోతే ఎలా చెప్పు? అవునమ్మా, నువ్వు ఇప్పుడే స్ట్రాంగ్గా ఉండాలి. ఆ ఊర్మిళ ఊహించిన విధంగా ఎదురెళ్ళి నిలబడాలి, ఢీ కొట్టాలి.
నీ పాపను నువ్వు తెచ్చుకోవాలి. సంజయ్, హ్మ్, నాకెక్కడికైనా లాంగ్ టూర్ వెళ్ళాలనుంది. మినిమం ఒక 1 వీక్ అయినా సరే. ఇక్కడికి ఈ వాతావరణానికి కొంచెం దూరంగా ఉండాలనుంది. నీకేమైనా కుదురుతుందా? కష్టం నీరజ. నాకు కోర్టు ఉంది కదా, ఇప్పుడు లీవ్ పెట్టడం కుదరదు. ఏంటి సంజయ్, ఏదో కుదరదు అంటున్నావు? దేని గురించి? ఏం లేదత్తయ్య, నీరజ ఎక్కడికన్నా బయటికి వెళ్దామంటుంది. అది కూడా 1 వీక్ అంట. ఈ పరిస్థితుల్లో నాకు లీవ్ పెట్టడం కుదరదు అత్తయ్య. అదే చెప్తున్నాను. 1 వీక్ అంటే అల్లుడు గారికి కష్టం కదమ్మా. ప్రతి నెల ఒక 2 డేస్ అలా అవుట్డోర్ వెళ్ళిరండి. అలా అయితే అల్లుడు గారికి కూడా కుదురుతుంది కదా. సరేనమ్మా, మంచి ప్లేసెస్ చూసి చెక్ చేసుకుంటాను. సంజయ్, ఏమైంది సంజయ్? సంజయ్ ఏమైంది? ఎందుకలా ఉన్నావు? నన్ను మెజిస్ట్రేట్ పోస్ట్ నుంచి టెర్మినేట్ చేశారు అత్తయ్య. అదేంటి, అలా ఎలా చేస్తారు? అయినా ఎందుకు అలా చేశారు? లాస్ట్ వీక్లో నేను ఒక తీర్పు ఇచ్చాను అత్తయ్య. అది సాక్ష్యాధారాలు సరిగ్గా చూడకుండా తీర్పు ఇచ్చానని శిక్ష పడిన వాళ్ళు హైకోర్టుకి వెళ్లారు. అది ఇప్పుడు ప్రాబ్లం అయింది. అయినా నువ్వలా చేయవు కదా సంజయ్. నాకు అదే అర్థం కావట్లేదు నీరజ. నేను 100% అన్నీ చెక్ చేసి అంతా ఆలోచించే తీర్పు చెప్తాను. దీనికి వేరే సొల్యూషన్ ఏం లేదా? ఐ మీన్, మనం అపోజ్ చేయడానికి ఏం లేదా? ఉంటుంది అత్తయ్య, కాకపోతే చాలా టఫ్గా ఉంటుంది. అలాగే టైం కూడా బాగా పడుతుంది. నాకు అఫీషియల్గా క్లీన్ చిట్ ఇచ్చే వరకు నేనేం చేయలేను. నా లైఫ్లో ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు అత్తయ్య. సంజయ్, ఊరుకో, బాధపడుకో. నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వెందుకు బాధపడాలి? నీ గురించి నాకు తెలుసు. తప్పకుండా నీకు క్లీన్ చిట్ వస్తుంది. అవును సంజయ్, ఏం జరిగినా అంతా మన మంచికే అనుకోవాలి. నీకు కొన్ని రోజులు పాపతో టైం స్పెండ్ చేసినట్టుంటుంది. అలాగే నీరజ, నువ్వు అప్పుడప్పుడు బయటికి కూడా వెళ్ళి రావచ్చు. ప్రస్తుతానికి జరిగిన దాని గురించి కొన్ని రోజులు మర్చిపోండి. ఏం జరిగిందో నే కనుక్కుంటాను. నువ్వు ఆ విషయం వదిలే సంజయ్. అలాగే అత్తయ్య. ధన్యవాదాలండి. మీరు మీ మాట మీద నిలబడ్డారు. నేను మీకిచ్చిన మాట మీద నిలబడతాను. మీరు చెప్పిన పనిని చేసి పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. మేడం, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని 2 డేస్గా అనుకుంటున్నాను. కానీ మీరే ఈలోపు కాల్ చేశారు మేడం. నాతో ఏం మాట్లాడాలనుకున్నారు? దేని గురించి? మేడం, నేను చెప్పేది నిజం. అబద్ధం అనుకొని కోపం తెచ్చుకొని నా మీద మీరు కోప్పడకూడదు. నేను ఎప్పటికీ మీరు నమ్మిన బంటునే మేడం. 20 ఇయర్స్గా నేను మిమ్మల్ని చూస్తున్నాను. మీరు నాతో ట్రావెల్ అవుతూ ఉన్నారు. మీరు అలాంటి వారు కాదని నాకు తెలుసు. మీరు నా మనిషి కాదని నేను అనుకోనుంటే ఇప్పటి వరకు మీరు నాతో ట్రావెల్ అయ్యేవాళ్లే కాదు. నన్ను మోసం చేసేవాళ్లే అయితే మీరు ఈ పాటికి బ్రతికుండే వాళ్లే కాదు. మ్యాటర్ ఏంటో చెప్పండి. మేడం,
మీ అల్లుడు సంజయ్ గారు మీ హాస్పిటల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అడుగుతున్నారు. అలాగే యశోదకు మీకున్న ఇష్యూ గురించి, కోర్టు డీటెయిల్స్ గురించి, కోర్టు ఇచ్చిన తీర్పు గురించి వివరాలు అడుగుతున్నారు మేడం. 2 డేస్ నుంచి ఆయన చాలా ఫోర్స్ చేస్తున్నారు. తెలియదు అని చెప్తూ పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను. కానీ నిన్న కాల్ చేసి మీరు డీటెయిల్స్ ఇస్తారా లేకపోతే నన్ను తెలుసుకోమంటారా అని బెదిరిస్తున్నారు మేడం. ఒక 2 రోజులు టైం ఇవ్వమని అడిగాను. అంటే సంజయ్కి నా మీద అనుమానం పూర్తిగా వచ్చేసిందన్నమాట. మీరేదో చేస్తున్నారని మీ అల్లుడు గారు అనుకుంటున్నారు మేడం. ఆయనకి అనుమానం ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు, కానీ సంజయ్ గారికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పలేదు మేడం. నన్ను నమ్మండి మేడం. నువ్వే ఎలాగైనా హరిని కాపాడాలి, మామూలు మనిషి అవ్వాలి, నా బిడ్డని నా దగ్గరికి చేర్చాలి. ఆ రాక్షసి ఊర్మిళ ఆటలు నువ్వే కట్టించాలి. ఆ రాక్షసి పాపాలు నువ్వు లెక్క పెడుతున్నావా లేదా? నువ్వే చెయ్యాలమ్మా. ఆ ఊర్మిళని అంతం చేయాలి.